ఈరోజు రాయచూటి గతంలో రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాలకు సంబంధించి భౌగోళికంగా రాయచూటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా బాగుంటుందని చెప్పి గతంలో పెట్టారు. అదేవిధంగా చూస్తే గతంలో 2014లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ అట ఇట్లా నవేంద్రప్రదేశ్గా విడిపోయినప్పుడు భౌగోళికంగా అమరావతి రాజధాని కేంద్ర బిందువుగా ఉంటుందని గతంలో మేధావులు పాలకులు చెప్పిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో రాయచూటి కేంద్ర బిందువుగా అయితే బాగుంటుందని చేశారు. అదే క్రమంలో ఇప్పుడు కొన్ని రాజకీయాలకు కొన్ని రకరకాల ప్రలోభాలకు బియ్యి ఇక్కడ వెనకబడ్డ ప్రాంతాన్ని రాయచూటిని ఇవాళ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మరొక చాటికి తీసుకెళ్లడం చాలా ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు. వేరే ప్రాంతం తీసుకుపోయిన క్రమంలో ఇక్కడ కేంద్ర బిందువుగా జిల్లాను పెట్టి వేరే ప్రాంతం తీసుకుపోవడం ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కేంద్రాన్ని ఆఫీసులను వేరే ప్రాంతం తీసుకుపోవడం అనేది ఇక్కడ పెట్టిన పెట్టుబడి, ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ, ఇక్కడ ఉన్న ప్రాంత విస్తీర్ణత, ఇక్కడ వెనకబడ్డ ప్రాంతాన్ని పరిగిలోకి తీసుకోకుండా ఇక్కడ జిల్లాను లేకుండా వేరే చోటికి తీసుకుపోవడం అనేది ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా రాయచూటి కేంద్రంలో రాయచూటి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి కూటమి అభ్యర్థికి మెజార్టీ ఇచ్చారు, గెలిపించుకున్నారు. ఎందుకంటే గతంలో ఎలక్షన్ హయాంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే రాయచూటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గానే ఉంటుంది, హెడ్ క్వార్టర్గా దీన్ని డిస్టర్బ్ చేయము, హెడ్ క్వార్టర్గా దీన్ని పెట్టి మిగతాన్ని చేస్తాము అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము ఓట్ల అందరినీ అభ్యర్థించి రాయచూటి అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము గతంలో ఇక్కడ ప్రజలందరినీ కోరి ఇక్కడ రాయచూటి అభ్యర్థిని గెలిపించుకున్నాము. కాబట్టి నేను ఒక జనసేన ప్రతినిధిగా తెలియజేసుకుంటున్నాను. అట్లా ఉమ్మడి కమిటీ సభ్యులకు కానీ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ప్రాధాన్యపడుతున్నాను. ఈ రాయచూటి అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో జిల్లా కేంద్ర బిందువుగా ఉండడం పట్ల ప్రజలందరూ కూడా ఎంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఆ దాన్ని కూడా తీసేసి ఇక్కడ జిల్లా కేంద్రానికి సంబంధించిన 70-80 రకాల ఆఫీసులన్నీ ఉండేటివి. ఆ ఆఫీసులన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ ఆఫీసులకి పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అయిపోయింది. వేరొక చోటికి మదనపల్లికి తీసుకెళ్తే అక్కడ ఆఫీసులకు లేవు, ఇక్కడ ఉన్నంత విస్తీర్ణత లేదు. అక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం మదనపల్లి. కాబట్టి అక్కడ ప్రజలను కూడా అభిప్రాయం అడిగితే మదనపల్లికి ప్రత్యేకంగా జిల్లా అనేది మాకు ప్రత్యేకత ఏమి లేదు, మేము ఆల్రెడీ అభివృద్ధి చెందాం, ముందుకెళ్ళాం అని చెప్తున్నారు. కాబట్టి మీ రాజకీయాలు, మీ యొక్క వ్యక్తిగతాలు పక్కన పెట్టి ప్రజా అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ఏదైతే మేము జరిగినట్టండి వదిలి పక్కన పెడుతున్నాం, ఏదైతే 14 మండలాలను పరిగణలోకి తీసుకొని రాయచూటిని కేంద్ర బిందువుగా పెట్టినట్లయితే ఇప్పటికైనా అట్లా కూటమి ప్రభుత్వానికి కానీ, అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కమిటీ సభ్యులకైతే కూడా అందరికి కూడా మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ఈ పాయింట్ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మీరందరూ ప్రయత్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.